భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం ఏరియా ఆసుపత్రిలో కోటి రూపాయల వ్యాయామంతో కరోనా సమయంలో సింగరేణి యాజమాన్యంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటు ఇప్పుడు తాళాలు వేసి నిరుపయోగంగా ఉన్నది. 600 కిలోలీటర్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్ పక్కన పడిపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు డాక్టర్ సుధీర్. నేను మనుగురు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మనం కోవిడ్ టైంలో మనకి ఆనాటి అధికారులందరూ కలిసి మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ సప్లై కోసం ఆక్సిజన్ ప్లాంట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కోవిడ్ దురదృష్టవశాత్తు కోవిడ్ అయిపోయిన ఆ టైంలోనే ఆల్మోస్ట్ 2021 ఆ టైంలో నిరుపయోగంగా ఉండింది. అది అంటే మనకు మెషిన్ స్టార్ట్ చేస్తుంటే ఆన్ అవ్వలేదు. యాక్చువల్ ప్రాబ్లం ఏమవుతుందా అని అప్పుడున్న సూపరింటెండెంట్ కానీ అప్పుడున్న అధికారులు కానీ ఆల్రెడీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. సో అది రిపేర్ చేయడానికి ఆ కంపెనీకి సంబంధించిన ఏదైతే కంపెనీకి సంబంధించిన వాళ్ళే వచ్చి చూడాలి, అసలు ప్రాబ్లం ఏంటని చెప్పాల్సి ఉంది. సో వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి కూడా లెటర్ పెట్టామంటే రమ్మని చెప్పి వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళ టెక్నీషియన్ పంపిస్తాము. కాకపోతే దాని ఛార్జెస్ ఎక్కువ ఎక్కువ 1 లక్ష ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళు చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి అంత మనం వర్క్ నడుస్తుంది, దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పేసి దానికి నేను డాక్టర్ గుట్కా నరసింహనాయక్, సేవాలాల్ సేనా అధ్యక్షుడిని. నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి వార్త తెలిసేసరికి నేను 100 పడకల ఆసుపత్రి మనుగురులో సందర్శించినాను. ఈ 100 పడకల ఆసుపత్రిలో చాలామంది పేదవాళ్ళు ప్రజలు ఆరోగ్యరీత్యా వస్తున్నారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యే రేఖాకాంతరావు గారి చొరవతోటి గతంలో కరోనా పరిస్థితుల్లో సింగరేణి కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో కోటి రూపాయల వ్యయంతో 600 లీటర్లు ఆక్సిజన్ తయారు చేసేటువంటి పరికరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాలానుగుణంగా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు చూసుకుంటే ఆ పరికరం ఆక్సిజన్ తయారు చేసే పరికరం పనిచేయడం లేదు. ప్రస్తుతంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి పాయ వెంకటేశ్వర్లు గారు చొరవ తీసుకొని ఈ ఆక్సిజన్ జనరేట్ అయ్యేటువంటి ప్లాంట్ని మరలా మనుగడలోకి తేవాలని చుట్టుపక్కల ఉన్నటువంటి వైద్యులు, చుట్టుపక్కల ఉన్నటువంటి పేషెంట్లు కోరుకుంటున్నారు. ఈ 100 పడకల ఆసుపత్రి ఇటు ఏటూరు నాగారం నుంచి ఇటు ఏడుల బయ్యారం నుంచి ఇటు భద్రాచలం పరిసర ప్రాంతాల వరకు ఇది ఎక్కువ ఉన్నది. కావున ఇక్కడ వచ్చేటువంటి ప్రజలు కడు బీద వాళ్ళు కావున దయచేసి 600 లీటర్ల ఆక్సిజన్ తయారీ పరికరాన్ని పునరుద్ధరించాలని, మరి అది ప్రజలకి మనుగడలోకి తీసుకొని వస్తే పేషెంట్లకి చాలా ఉపయోగపడుతుంది, బీద ప్రజలకి. కావున దయచేసి అందరూ త్వరగా ఈ పైన అధికారులు అయితే ఎమ్మెల్యే గారు అయితే చొరవ తీసుకొని త్వరగా ఈ పరికరాన్ని పునరుద్ధరించాల్సిందిగా కోరుకుంటున్నాం.